లక్క ఇంటి దహనం నుండి పాండవులు అని కుంతీదేవి ఎలా తప్పించుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. విదురుడికి దుర్యోధనుడి ప్లాన్ తెలిసి పాండవులు తప్పించుకోవడానికి ఒక స్వరంగాన్ని తవ్వమని కనకుడిని పిలుస్తాడు. కనకుడు వచ్చి ధర్మరాజుతో చెప్పి స్వరంగాన్ని కొన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. ఈ ఇంటికి వచ్చి మనం చాలా రోజులవుతుందని ధర్మరాజే మనం ఈ ఇంటికి నిప్పు పెడదామని చెప్తాడు. పాండవులు నలుగురు అని కుంతీదేవి కలిసి స్వరంగంలోకి వెళ్తాడు. భీముడు వెనక ఇంటికి నిప్పు పెట్టి స్వరంగంలోకి ఫాలో అవుతాడు. కానీ కొంతసేపటికి కుంతీదేవి నడవలేకపోయింది. కానీ భీముడు ఉన్నాడు కదా, అందరినీ తన భుజాల మీద ఎత్తుకొని దాదాపు 1.5 రోజు ఆ స్వరంగంలోనే నవ్వి నెక్స్ట్ డే ఈవినింగ్కి అందరినీ అడవిలో దింపుతాడు. అంత గొప్పవాడు భీముడు, అంత గొప్పవాడు విదురుడు. ఆయనే గనక లేకపోయి ఉంటే మనం ఈరోజు పాండవుల గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు. ఇంకా ఊరి వాళ్ళందరూ వచ్చి ఇల్లు కాలిపోతుందని చూసి అందులో ఉన్న ఒక పనామ తన 5గురు యొక్క పిల్లలు అస్థిపంజరాలు చూసి పాండవులు అని కుంతీదేవి అనుకొని అందరూ ఏడ్చారు. లోకమంతా వాళ్ళు చనిపోయారు అనుకున్నారు. ఈ వార్త వెంటనే ధృతరాష్ట్రుడికి తెలిసింది. లోపల చాలా ఆనందపడ్డా, పైకి చాలా నటించాడు. ఇలాంటి మరికొన్ని మహాభారతం వీడియోలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్